ప్రియమైన దేవుని బిడ్డలారా, శుభోదయం. మీకును మీ కుటుంబములకును మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువుల వారి అత్యున్నతమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. లేఖన ముత్యాలు నీ సత్యపు వెలుగులో. ప్రియులారా, మన విమోచకులని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములో జీవించుచున్నప్పుడు ఉపమాన రూపములో ముగ్గురు శిష్యులు 3 సువార్తల ద్వారా వర్ణింపబడిన విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అను ఉపమానమును గూర్చి మనము ధ్యానించుచున్నాము. క్రీస్తు ప్రభువుకు దగ్గరగా వస్తున్న ప్రజల సంఖ్య అధికమవటంతో తోసుకుంటూ ప్రభువుకు తావు లేకుండా చేసినప్పుడు చేపలు పట్టే పడవలలో ఉన్న జాలరులతో ఒక మాట చెప్పి తనను సరస్సు అద్దరికి తీసుకువెళ్ళటానికి వేచి ఉన్న పడవలో ఎక్కి ఒడ్డు నుంచి కొంచెం దూరం పడవను నీటిలోనికి లాగవలసిందిగా తన శిష్యులను ఆదేశించి తీరంపై ఉన్న ప్రజలతో ఆ పడవలలో నుంచి మాటలాడడం మొదలుపెట్టారు. ఆ సముద్రం ప్రక్కన గెన్నెసెరతు అను సుందరమైన మైదానం ఉంది. దానికి కొంత దూరంలో కొండలున్నాయి. ఆ కొండల ప్రక్కన ఆ మైదానంలోనూ విత్తేవారు కోసేవారు పనిచేస్తున్నారు. ఒకడు విత్తుతున్నాడు, మరి ఒకడు మొదటి పంటను కోస్తున్నాడు. ఈ దృశ్యాన్ని మనము ఊహించుకుందాము. ఈ దృశ్యాన్ని రక్షకుడు వీక్షిస్తూ ఇలా అన్నారు: ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి ఊరంతులుగాను, ఒకటి అరుదంతులుగాను, ఒకటి 30 ఫలించెను అని పలికారు. ప్రియ విశ్వాసులారా, ఇందు మనము గ్రహించవలసిన గంభీర సత్యమును ప్రభువులకు ప్రభు ఒక ఉద్దేశమును లోతుగా పరిశీలిద్దాము. సృష్టికర్త అయిన ప్రభువు ఈ భూలోకమునకు వచ్చిన కర్తవ్యమును ఆనాటి యూదా జనాంగము అవగాహన చేసుకొనలేదు. పాత నిబంధన గ్రంథములన్నిటిలో ప్రవక్తలు ఆయన జననము పుట్టుకను గూర్చి వివరించినప్పటికీ ఆయన మొదటి రాక తీరు వారు ఎదురు చూసిన దానికి అనుగుణంగా లేదు. యూదు వ్యవస్థ అంతటికి యేసు ప్రభువే పునాది. ఆ వ్యవస్థ తాలూకు బ్రహ్మాండమైన సేవలు ఆయన నియమించినవే. ఏర్పాటైన కాలం వచ్చినప్పుడు ఈ ఆచారాలు అనగా పరిశుద్ధ ప్రత్యక్ష గుడార సేవలు అనగా దేవాలయంలోని ఆచారములు, బలిపీఠముపై నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లను గాని, మేకపిల్లను గాని, కోడి దూడను గాని, పవిత్ర పక్షులు గాని, పాప పరిహారార్థమునకు బలిని అర్పించుట, సముఖపు రొట్టెల బల్ల, దీపస్తంభము, ధూపవేదిక, అతి పరిశుద్ధ స్థలములోని మందసపు పెట్టె, కరుణాపీఠము పైన 2 కెరూబులు నమస్కరింపగా మధ్యన షెకీనా మహిమ, మందసపు పెట్టెలో అమర్చబడిన బంగారు పాత్రలోని మన్నా, చిగిరించిన అహరోను చేతికర్ర, దేవుడు అనగా క్రీస్తు ప్రభువే స్వయముగా ఆయన చేతితో వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు అమర్చబడి ఉన్నాయి. ఇవి అన్నీ యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తూ ఆయన సేవకు ఛాయారూపముగా ఆ ప్రభు వస్తారని బోధించటానికి ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడినది. అయితే యూదులు ఈ ఆచారాల్ని, ఆచరణల్ని గౌరవించి ఉన్నత పరచి మూలాల్ని విస్మరించారు. మనుష్యులు కల్పించిన సంప్రదాయాలు, సూక్తులు, నిబంధనలు, దివ్యదేవుడు ఉద్దేశించిన పాఠాల్ని మనుష్యుల దృష్టి నుంచి మరుగుపరిచాయి. యూదా మత ప్రవిష్టులు యథార్థమైన మతాన్ని అవగాహన చేసుకుని ఆచరించడానికి ఈ సూక్తులు, సంప్రదాయాలు ప్రతిబంధకాలయ్యాయి. క్రీస్తు ప్రభు రూపంలో మానవునిగా వచ్చినప్పుడు ఆ ఛాయారూపకాలు సూచిస్తున్న
నిజమైన వ్యక్తి ఈయనే అని వారు గుర్తించలేదు. అది చూస్తున్న వాస్తవ వ్యక్తిని విసర్జించి ఛాయారూపకాల్ని, వ్యర్థమైన ఆచారాల్ని పట్టుకుని వేలాడారు. దేవుని కుమారుడు వచ్చారు, కానీ వారు ఒక గుర్తు కావాలని కోరుకున్నారు. ప్రియ సహోదర సహోదరీలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేయబడుచున్న రీతిగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని అరణ్యంలో బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా ప్రకటింపబడుచున్న ఈ వర్తమానానికి జవాబుగా ఒక సూచన కావాలని డిమాండ్ చేశారు. వారు రక్షకుని బదులు సూచనలను డిమాండ్ చేశారు గనుక యేసు ప్రభువుని సువార్త వారికి ఆటంకబండగా మారింది. లోక రాజ్యాల శిథిలాలపై విశ్వ పరిపాలకుని గల హక్కులను మహత్కార్యాల ద్వారా మెస్సియా నిరూపించుకోవాలని వారు కనిపెట్టారు. వారి కోరికకు విత్తువాని ఉపమానం ద్వారా రక్షకుడు సమాధానం చెప్పారు. దేవుని రాజ్య సంస్థాపన ఆయుధాల వినియోగం ద్వారానో, బలాత్కారపు చొరబాట్ల ద్వారానో కాక మానవుల హృదయాల్లో ఒక నూతన నియమం నెలకొల్పటం ద్వారా మాత్రమే జరుగుతుందని విశదం చేశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనంలో ప్రేమమూర్తి ఈ విధముగా సెలవిస్తున్నారు, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు అని. యేసుక్రీస్తు ప్రభు రాజవంశంలో జన్మించినప్పటికీ ఈ లోక రాజ్య పరిపాలన చేయుటకు రాలేదు, రాజ్యాలను కూలగొట్టుటకు రాలేదు. సువార్త విత్తనాల్ని వెదజల్లటానికి వచ్చారు. ఆయన అనుచరుల ముందు లోక సంబంధమైన విజయాలు, యూదు జాతీయ ప్రభావం గురిగా ఉంచేందుకు రాలేదు. సమకూర్చటానికి ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చారు. ప్రియులారా, మరిన్ని లోతైన ఉపమాన భావాలు రేపటి దినంలో పరిశీలిద్దాము. దీర్ఘశాంతులను, దయామయులు అయిన యేసుక్రీస్తు ప్రభువుల నుండి మీకును మీ కుటుంబములకును దయ, దాక్షిణ్యము, మెండైన ఆశీర్వాదములు, దీవెనలు మీకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్.